భారత్ ఇంగ్లాండ్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు ఓ ఊహించని సంఘటన ఎదురైంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్లోకి వచ్చిన సమయంలో ప్రేక్షకుల నుంచి ఓ అభిమాని గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. నేరుగా రోహిత్ వద్దకు దూసుకొచ్చిన అతను వెళ్ళి హిట్మ్యాన్ కాళ్ల మీద పడ్డాడు. దీంతో రోహిత్ అతన్ని పైకి లేపి బయటకు వెళ్లాల్సిందిగా కోరాడు. అప్పటికే సెక్యూరిటీ అక్కడికి చేరుకొని ఆ కుర్రాన్ని గ్రౌండ్ బయటికి తీసుకెళ్లారు. అయితే ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే రోహిత్ శర్మ కాళ్ళు మొక్కింది విరాట్ కోహ్లీ అభిమానిగా తెలుస్తోంది. రోహిత్ శర్మ కాళ్ళు మొక్కిన కుర్రాడు విరాట్ పేరుతో 18వ నెంబర్ జెర్సీని ధరించి ఉన్నాడు. దీంతో అతను విరాట్ అభిమాని అయి ఉంటాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి కోహ్లీ అభిమాని అయ్యుండి రోహిత్ కాళ్ళకు ఎందుకు మొక్కాడా అని కూడా ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రోహిత్ అయినా కోహ్లీ అయినా ఇండియా కోసమే కదా ఆడేది. ఇద్దరిలో ఎవరిని అభిమానిస్తే ఏముందిలే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా కోహ్లీ రోహిత్ ఇద్దరు ఇండియన్ క్రికెట్లో స్టార్ క్రికెటర్లు. అయితే కొంతమంది వీరి అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు దిగుతుంటారు. తమ అభిమాన ఆటగాడు తోపంటే లేదు, తమ అభిమాన ఆటగాడే తోపంటూ గొడవకు దిగుతుంటారు. టీంలో రోహిత్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉన్న వీరిద్దరి అభిమానుల మధ్య అప్పుడప్పుడు వార్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ జెర్సీతో ఉన్న కుర్రాడు రోహిత్ కాళ్ళు మొక్కడం విశేషంగా మారింది. కాగా వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి 2 టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గురువారం ప్రారంభమైన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. మరి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమాని రోహిత్ శర్మ కాళ్ళు మొక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.